మన పొరుగున ఉన్న పాకిస్తాన్ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందా? మహిళల బాగోగుల్ని పట్టించుకుంటోందా? ఇప్పటివరకు అక్కడ మహిళలకు ఎలాంటి హక్కులు లేవు, రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారు. మరి అలాంటి మహిళలకు పెద్దపీట వేస్తున్నారంటే దీని వెనుక ఉన్న మతలబేంటి? ప్రత్యేక కథనంలో దానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందా? మహిళా క్షేమం గురించి అంత శ్రద్ధ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? దశాబ్దాల నుంచి పెద్దగా పట్టించుకొని పాక్ అకస్మాత్తుగా వారిపై ప్రేమను ఒలకబోయడానికి కారణమేంటి? పాకిస్తాన్కు చెందిన మసూద్ అజార్ మహిళా సూసైడ్ బాంబర్లను తయారు చేయాలనుకుంటున్నాడు. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి తన కోసం, మరొకటి దీంట్లో రాజకీయ కోణం కూడా ఉంది. దశాబ్దాల తర్వాత పాకిస్తాన్లో మహిళా సాధికారత గురించి వింటున్నాం. అయితే వాస్తవం ఏమంటే సాధికారత పేరుతో ఇతరులను చంపడానికి వీరిని ఉపయోగించుకుంటున్నారని, వీరికి పేరుకి వారి జీవితాలను మెరుగుపరుస్తామని చెప్పి తీరా ముగ్గులోకి దించి వారిని సూసైడ్ బాంబర్లుగా తయారు చేయడమే మసూద్ అజార్ లక్ష్యం. ఆయన ఇప్పటికే పెద్ద సంఖ్యలో మహిళా సూసైడ్ బాంబర్లు సిద్ధం చేశాడని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఇండియన్ ఆర్మీ జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని బాంబులతో ధ్వంసం చేసింది. దానికి సాక్ష్యం శాటిలైట్ ఇమేజ్లే. జైష్ ప్రధాన కార్యాలయం ధ్వంసమైన ఇమేజ్లు యావత్ ప్రపంచం చూసింది. అదీ కాకుండా మసూద్ అజార్ స్వయంగా తన అక్క, ఆమె భర్త, తన కజిన్, అతని భార్య, తన మేనకోడలు, ఆమె 5 పిల్లలతో పాటు కుటుంబంలో చాలా మంది సభ్యులు చనిపోయారని చెప్పుకొచ్చాడు. వారి బదులు అల్లా తనను తీసుకువెళ్లినా బాగుండేదని కామెంట్ చేశాడు. దీంతో పాటు డజన్ల కొద్దీ శవపేటికల ఫోటోలను కూడా చాలా మంది చూసే ఉంటారు. గత కొన్ని సంవత్సరాల నుంచి అజార్తో పాటు ఆయన అనుచరులు వందలాది మంది దారుణంగా చంపినందున ఆయన తగిన శిక్షే పడింది. అయినా అజార్ మాత్రం తన పంతా మార్చుకోలేదు. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం తీర్చుకుంటానని శపథాలు చేస్తున్నాడు. దీనికి గాను ఆయన ఒక మహిళా బ్రిగేడ్ను తయారు చేస్తున్నాడు. దానికి తన సోదరి సాదియా అజార్, ఆమెకు సహాయకురాలుగా మరో సోదరి సమీరా అజార్, పుల్వామా దాడుల మాస్టర్ మైండ్ ఉమర్ ఫారూర్ భార్య అఫీరా ఫారూక్, వీరి ముగ్గురితో ఒక గ్రూపును తయారు చేశాడు. దీనికి సంబంధించి ఒక ఆడియో టేప్లో విస్తుపోయే అంశాలు వెలుగులు చూశాయి. ఇక ఈ ఆడియోలోని అంశాలను పరిశీలిస్తే ఈ ముగ్గురు మహిళలు దౌర్ ఏ తాజ్కియా కోర్సులకు హాజరవుతున్నారు. దీని అర్థం తమ ఆత్మలను పరిశుద్ధి చేసుకోవడం. ఇక మసూద్ భాషలో చెప్పాలంటే తమను తాము సూసైడ్ బాంబర్లుగా మార్చుకుని తమతో పాటు కొంతమందిని చంపి నేరుగా స్వర్గానికి చేరుకోవడమే. అయితే చాలా మంది ఇలా ఆత్మాహుతి దాడి చేసి పలువురిని చంపి తాను చనిపోతే స్వర్గానికి పోతారు. అక్కడ మీరు 72 మంది అప్సరసలు మీ సొంతమవుతారని అమాయక ముస్లిం యువతకు గాలం వేసి వారిని రెచ్చగొట్టి వారిని మానవ బాంబులుగా తయారు చేస్తూ ఉంటారు. అయితే మహిళలకు సాధారణంగా ఎలాంటి హక్కులు లేవు. ఒకవేళ మహిళలు స్వర్గానికి వెళ్ళినా ఎలాంటి ప్రయోజనం లేదు. అయితే ఖురాన్లోని చాప్టర్ 4ను ఉటంకిస్తూ మహిళలకు కొన్ని ప్రయోజనాలున్నాయని జమాతుల్ మొనిమాత్ ప్రచారం చేస్తోంది. దీనికి పాకిస్తాన్ మొత్తం బ్రాంచీలున్నాయి. ఇక రిక్రూట్ చేసుకున్న మహిళలకు తమ స్వేచ్ఛతో పాటు మనశ్శాంతి లభిస్తుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే రిక్రూట్ చేసుకున్న వారిని తన కుటుంబానికి చెందిన వారితో తప్పించి బయటి వ్యక్తులతో మాట్లాడడానికి అనుమతించరు. ఇక వీరికి శిక్షణ ఇచ్చేది కూడా మహిళలే. మసూద్ అజార్ గ్రూపులో చేరిన మహిళలను బయట పొలాల్లోకి తీసుకువెళ్లి వారిని AK-47తో రైఫిళ్లతో శిక్షణ ఇప్పిస్తారు. శిక్షణ సమయంలో పురుషులు కూడా ఉంటారు. వారికి అలా శిక్షణ ఇప్పించి తర్వాత బ్రెయిన్ వాష్ చేసి మానవ బాంబులుగా తయారు చేస్తారు. అయితే మసూద్ అజార్ ఈ ప్లాన్ ఎప్పుడూ తయారు చేసి పెట్టుకున్నాడు. ఆపరేషన్ సింధూర్లో తన సోదరి చనిపోవడానికి ముందే ఈ ప్లాన్ సిద్ధం చేశాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల కాస్త జాప్యం జరిగి ఉండవచ్చు. అయితే మసూద్ అజార్ ఆలోచన విషయానికొస్తే హిందూ మహిళలు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు పాకిస్తాన్ మహిళలను ఎందుకు వాడుకోరాదని భావించాడు.
మసూద్ అజార్ విషయానికి వస్తే ఆయనకు మహిళా జర్నలిస్టులు అంటే పెద్దగా ఇష్టం ఉండదు. మరి దీనికి కారణం ఏంటో ఆయనే చెప్పాలి. అలాంటప్పుడు మహిళా సూసైడ్ బాంబర్స్ను ఎలా తయారు చేయాలనుకుంటున్నాడో తెలియదు. కానీ తన స్కూలులో వీరికి ఇచ్చే శిక్షణలో వీరు కేవలం మహిళలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలి. దీనికి మసూద్ అజార్ ఎలా ప్లాన్ చేశాడో స్పష్టంగా తెలియదు. అయితే మహిళా సాధికారత లభించిన మహిళలు వారికి ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి యువతులకు వారి చెరలో ఎలాంటి స్వేచ్ఛ లభిస్తుందో స్పష్టంగా తెలియడం లేదు. ఇటీవల జరిగిన పరిశోధనలో మహిళా సూసైడ్ బాంబర్లతో దాడులు చేయించడం బాగా పెరిగిపోయిందని తేలింది. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే సనా మొహైదాలి అనే 16 ఏళ్ల యువతి ఇజ్రాయెల్ సైనికులపై దాడి చేసింది. ఆమె సిరియన్ సోషలిస్టు నేషనల్ పార్టీకి చెందినవారు. అలాగే శ్రీలంక మహిళా బాంబర్ల సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ధాను అనే మహిళ అతనిపై పూలమాల వేసి ట్రిగ్గర్ను నొక్కేసరికి రాజీవ్ తునాతునకలైన విషయం తెలిసిందే. అలాగే చెచియన్ నల్లజాతి వితంతువులు కూడా ఈ మత ప్రాతిపదికని ప్రేరణ పింది బాణవ బాంబులుగా మారారు. రష్యా సైనికులపై ఆగ్రహంతో వారిపై దాడులు చేయడం మొదలుపెట్టారు. దీంతో 2004తో ఒక స్కూలుపై దాడి చేసి 186 స్కూలు పిల్లల ప్రాణాలు తీసినట్టు ఘటనలు కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం అంతా ఆన్లైన్లోనే ప్రచారాలు సాగుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్ పుణ్యమాని ఆన్లైన్లోనే యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా వారిని మతం మత్తులోకి లాగారు. దీంతో పాకిస్తాన్కు చెందిన జంట, వారికి 6 నెలల పాప కూడా ఉంది. ఈ జంట కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో లోక డిసెంబర్ 2, 2015లో క్రిస్మస్ సందర్భంగా సుమారు 80 మంది పార్టీ చేసుకుంటుంటే ఆ హోటల్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 14 మంది చనిపోయారు, 22 మంది గాయపడ్డారు. తర్వాత జంట ఎస్యూవీలో పారిపోతే వారిని పోలీసులు ఎదురు కాల్పుల్లో చంపేశారు. అలాగే పెషావర్ ఆర్మీ స్కూలుపై ఆత్మాహుతి దాడి జరిగి 140 మందిని చంపారు. వారిలో దాదాపు అంతా స్కూలు పిల్లలే. ఈ ఆత్మాహుతి దాడి తర్వాత పాకిస్తాన్ కాకుండా ఇండియా కూడా షాక్లో మునిగిపోయింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు అస్సలు పడడం లేదు. ఇరు దేశాలు ఒకరి గొంతులొకరు కోసుకోవాలన్నంత కసితో ఉన్నారు. అలాగే ఇండియాపై ఎలానో విషం చిమ్ముతుంటారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కాల్పుల విరమణ ప్రస్తుతం అమల్లో ఉంది. అయితే ఇటీవల జరిగిన పోల్లో 46% మంది ప్రజలు ఇండియాతో ట్రేడ్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇండియాకు వ్యతిరేకంగా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది. ఒకప్పుడంటే 1980లో పాకిస్తాన్ తలసరి ఆదాయం ఇండియాతో పోల్చుకుంటే 55% ఎక్కువ ఉండేది. ప్రస్తుతం పరిస్థితులు తారుమారయ్యాయి. ఇండియా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 3వ స్థానానికి ఎగబాకింది. ఇక ఇండియాను అందుకోవడం పాకిస్తాన్ వల్ల అయ్యే పని కాదని తెలిపోయింది. పాక్ ఆర్మీ కూడా అగ్ని కాజ్యం పోస్తోంది. ప్రమాదకరమైన క్రీడకు తెరలేపుతోంది. ఒకటేసారి ఇటు ఇండియా అటు ఆఫ్ఘనిస్తాన్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేయించడానికి ఇటు అజార్ అటు పాక్ ఆర్మీ గట్టి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అజార్ లేడీ సూసైడ్ బాంబర్లను తయారు చేసి ఇండియాపై దాడికి ప్రయత్నిస్తున్నాడు. మరి ఇండియాకు ఇది వేకప్ కాల్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు నిపుణులు.